హాయ్ అండి. ఈరోజు అయితే మనం కరకరలాడే బురుగులతో కొత్తిమీర కరివేపాకుతో ఇలా అయితే బురుగులు అయితే తయారు చేసుకుందాం. చాలా టేస్టీ అండి. లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం, తయారు చేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా అయితే తయారు చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇలా కొత్తిమీర కరివేపాకు బురుగులతో ఇలా కార అయితే తయారు చేసుకుందాం. 1 సంవత్సరం పాప కానించి 90 ఏళ్ల బామ్మ దాకా తినవలసిందండి. ఇది గుల్లగుల్లగా చాలా బాగుంటుంది. బామ్మలు కూడా తినేయచ్చు. ఇలా అయితే తయారు చేసి పెట్టండి. లిటిల్ కిచెన్లోకి వెళ్దాం, తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం కొత్తిమీర కార బూందీ అయితే తయారు చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇలాగా మీకు తగినంత కొత్తిమీర అయితే తీసుకోండి. ఇలాగా సన్నగా కట్ చేసుకోండి. మొత్తం ఇలా కొత్తిమీర అంతా నీట్గా కడిగేసి ఆరబెట్టుకోండి. ఇలా కరివేపాకు అయితే తీసుకోండి. ఇవన్నీ కూడా ఇలా మొత్తం ఆకులు అయితే చూసేసుకుందాం. ఇలా కరివేపాకు దూసిన తర్వాత నీట్గా కడిగి ఆరబెట్టుకోండి. కావాల్సిన వెల్లుల్లిపాయలు అయితే తీసుకోండి. ఇవన్నీ కూడా నీట్గా ఇలా వలిచేసుకుందాం. ఓన్లీ పొట్టు ఒకటే తీయండి, పొర అయితే తీయొద్దు. పొట్టు తీసి నీట్గా దంచుకుందాం. వెల్లుల్లన్నీ ఇలా వలుచుకొని ఇలా ఇందులోకి అయితే మనం వేసేసుకుందాం. పచ్చ దంచుకోండి. ఎక్కడ ఒక్కటి కూడా ఉండకూడదు. ఇలా మొత్తం దంచుకోండి. ఇలా శనగపిండి అయితే మెత్తగా ఆడించుకోండి. సోనా మసూర్ బియ్యం పిండి ఈ రెండు కూడా మెత్తగా ఆడించుకొని 1 తవుడు శనగపిండి అయితే తీసుకోండి. 1 సాల్ట్ వరిపిండి అయితే తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని బాగా జారీగా కలుపుకోండి. దోశ బ్యాటర్ లాగా కలుపుకుని బూందీ అయితే తీసుకుందాం. సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టుకుని బూందీ అంతా ఇలా తీసేసుకోండి. మొత్తం బురుగులు కూడా ఇలా వేసేసుకోండి. ఇలా సైలెంట్ అయిన తర్వాత తీసేసుకోండి. మొత్తం ఇలా తయారు చేసుకోండి మీకు కావాల్సినన్ని. ఇలా సైలెంట్ అయిన తర్వాత ఇలా అయితే తీసేసుకోండి. మొత్తం మనం తీసి పెట్టుకున్న కరివేపాకు, కావాల్సినంత కొత్తిమీర బాగా కరకరలాడేలాగా బాగా వేయించుకోండి. ఐటెంలో పెట్టుకుని ఇలా మొత్తం సైలెంట్ అయిన తర్వాత ఇలా అయితే తీసేసుకోండి. ఇలా మొత్తం ఆయిల్ అని చెప్పి తీసేసుకోండి. 1 చుక్క ఆయిల్ ఉండకుండా తీసుకోండి. ఇలా కావాల్సినన్ని పల్లీలు అయితే తీసుకుని వీటిని కూడా వేయించేసుకుందాం. బాగా వేయించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మొత్తం తీసేసుకోండి. పల్లీలు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ అయితే బాగుంటాయి. మీకు కావాల్సినవి అయితే వేపుకోండి. ఇలా పక్కకైతే తీసేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర అంతా కూడా బాగా చల్లార్చుకోండి. ఇలా మిక్సీ బౌల్ అయితే తీసుకుని ఇలా మొత్తం మిక్సీ అయితే పట్టుకుందాం. ఇలా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా మిక్సీ అయితే పట్టుకోండి. చూడండి, 1 చుక్క మనం వాటర్ అది యాడ్ చేయలేదు. అందులో ఉన్న ఆయిల్ ఇలా తయారైంది. ఇలా మిక్సీకి అయితే పట్టేసుకోండి. మనం వేయించుకున్న బురుగులన్నీ కూడా ఇలా అయితే చూడండి ఎంత క్రిస్పీగా ఎలా అయితే నలిగిపోతున్నాయో. ఈ కరివేపాకు కొత్తిమీర
ఇలా వేసేసుకోండి. మొత్తం పట్టించుకుందాం. చూడండి, ఇలా అయితే మొత్తం పట్టించుకోండి. ఎక్కడ ఒక్కటి కూడా ఉండకూడదు. అలా అయితే పట్టించుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా అయితే కరకరలాడుతున్నాయో, నోట్లో వేసుకుంటే చాలా గుల్లగా ఉంటాయి. మన బూందీ అంతా ఇలా తీసేసుకోండి. చూడండి ఎంత గుల్లగా. ఇలా అయితే తయారు చేసుకోండి. ఒక సేరు శనగపిండికి అయితే ఒక తవుడు వరిపిండి వేసుకుంటే ఇలా వస్తాయండి. మీకు సింపుల్గా కొద్దిగా చేసుకోవాలంటే ఒక్క తవ్వ శనగపిండి, సాల్ట్, వరిపిండి ఇలా అయితే కలుపుకొని తయారు చేసుకోండి. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లంతా వేసుకోండి. కావాల్సినంత కారం అయితే యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. రుచికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోండి. శాత్రానికి పసుపు అయితే వేసుకోండి. మనం వేయించి పెట్టుకున్న పల్లీలన్నీ వేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేద్దాం. ఎక్కడ ఒక్కటి కూడా ఉండకుండా బాగా పట్టించుకోండి. మొత్తంగా ఇలా పట్టించుకోండి ప్రతి ఒక్కటి కూడా. చూడండి, బురుగులు, కొత్తిమీర ఇవన్నీ పట్టించుకున్నాం కదా, ఎంత టేస్టీగా ఉన్నాయి చూడండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. ఇంత గుల్లగా వచ్చినాయండి. ఇలా ఆయిల్లో తయారు చేసుకొని, ఇలా పేస్ట్లా తయారు చేసుకొని ఇలా పట్టించుకోండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. సంటి పిల్లలు అంటే వేరు పారేయకుండా బాగా తింటారండి. కలర్ఫుల్ కూడా చాలా బాగుంది. చూడండి, ఈ కార బూందీలో అయితే మనం ఇలా ఈ బురుగులన్నీ వేసేసుకుందాం. తగినంత ఈ బురుగులకు కూడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా పట్టించుకుందాం. ఇలా ఇడ్లీ పాత్రలోకి అయితే వేసుకోండి. అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అవుతాయండి. ఇలా వేసుకున్న రోజు మనకి వీలు అవ్వలేనప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు స్ట్రేలో తిని ఇలా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఇలా చూడండి, బురుగుల కార రెడీ అయిపోయింది. ఇలా మొత్తం తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేస్ట్ అయితే చూడండి ఎంత చక్కగా పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా అయితే తయారు చేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. టైంపాస్కి అయితే చాలా బాగుంటాయి. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి.
ఇలా గాజు బాటిల్లోకి తీసుకుని ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి. చూడండి, ఇలా బాటిల్లోకి అయితే స్టోర్ చేసేసుకోండి. నెల రోజులు నిల్వ ఉంటాయి, చాలా బాగుంటాయి. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి. తప్పకుండా తయారు చేసుకోండి, కామెంట్ అయితే పెట్టండి. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.